వేసవి సెలవులు ముగిసాయి. సెలవులకు టాటా చెప్పి బడిబాట పడుతున్నారు విద్యార్థులు. అయితే సంబంధించినటువంటి ఈ అకాడమిక్ సంవత్సరం ఇవి నేటి నుంచి బడులు మొత్తం పునఃప్రారంభించడంతో పాటు అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు పాఠశాలలు మొత్తం ఇటు విద్యార్థులతో స్కూల్ మొత్తం కోలాహలంగా మారాయి. ప్రస్తుతానికి మనం మొబైల్లో అంటే ఒక ప్రైవేట్ స్కూల్ దగ్గర ఉన్నాం. పిల్లలు అంటే స్కూల్కి మొదటి రోజున స్కూల్కి అడుగుతున్న సందర్భంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు టీచర్లు కూడా పిల్లలకి సాధారణంగా వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళకి ఒక పువ్వు, ఒక చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి వాళ్ళ మాత్రం లోపలికి ఆహ్వానిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా స్కూల్లో మాత్రం ఒక పండుగ వాతావరణం నెలకొని చెప్పొచ్చు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. మంచి బెలూన్స్ కట్టి ఒక మామిడి తోరణాలు కట్టి కొబ్బరితో అందంగా అలంకరించి పిల్లల్ని సాధారణంగా అక్కడ తమ కుటుంబ సభ్యుల వాళ్ళని లోపలికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. స్కూల్లో కూడా అంటే ఒక అందంగా అలంకరించి రంగురంగులుగా పిల్లలకి అంటే వాళ్ళకి కొట్టొచ్చే విధంగా ఉన్నటువంటి కొన్ని సంబంధించినటువంటి సూత్రాలతో మనకి కొన్ని వర్డ్స్తో మనకి అలంకరించి మాత్రం పిల్లల్ని ఒక లోపలికి వెళ్తున్న క్రమంలో ఉపాధ్యాయులు కూడా చక్కగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తారు. తమ క్లాప్స్తో వాడిని కరచాల ధ్వనులతో వాడిని పిల్లల్ని లోపలికి మొత్తము వాళ్ళకి పంపిస్తున్న సందర్భం చూస్తున్నాము. అంటే పిల్లల్ని కూడా తమ సొంత పిల్లలాగా చూసుకునే వాళ్ళకి స్టడీ విషయంలో కూడా అంటే సంబంధించిన స్టడీ విషయంలో కూడా వాళ్ళకి పూర్తి పరిజ్ఞానం నేర్పే విధంగా కూడా స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మంచి అంటే మంచి చదువుకునే ఉపాధ్యాయులు కూడా వచ్చి ఇక్కడికి పిల్లలకి మంచి నైపుణ్యంతో నేర్పే శిక్షణలు మొత్తం స్కూల్ పెట్టి వాళ్ళ పిల్లలకి మంచి చదువు నేర్పిస్తే మనకు స్కూల్స్ అందిస్తారని చెప్పొచ్చు. మన విజువల్స్ చూసుకోవచ్చు. పిల్లలకి ఒక్కొక్కరు లోపలికి వస్తున్న నేపథ్యంలో కూడా పిల్లలకి క్లాప్స్తోనే వాటికి చప్పలతో సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తున్న పరిస్థితి. అంటే పిల్లల్లో కూడా ఒక మంచి వాళ్ళకి ఒక విజ్ఞానాన్ని బోధించేందుకు అంటే ఉపాధ్యాయులకు మనకి వాళ్ళకి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. స్కూల్ని కూడా ఒకవైపు చూసుకుంటే స్కూల్ని కూడా అందంగా అలంకరించి ఒక అంతరిక్షంలో స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే గతంలో కూడా ఒక చంద్రయాన్ 2, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 సంబంధించినటువంటి వాటిని కూడా ఏ విధంగా సక్సెస్ అయింది. విద్యార్థులకు కూడా అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో మొత్తం ఇక్కడ స్పేస్ సెంటర్ లెక్క అందంగా అలంకరించి పిల్లలకి మంచిగా అంటే కన్వీన్ చేసే విధంగా వాళ్ళకి అలంకరించారు. మొత్తానికైతే అంటే బడులు ఇయర్ నుంచి ప్రారంభం కావడంతో మాత్రం విద్యార్థులందరూ కూడా అంత సరిగా అంటే బడికి వచ్చే విధంగా పిల్లలు వచ్చి బొమ్మలను కూడా చూసుకొని టోటల్గా చూసుకోవచ్చు. స్కూల్ ఆవరణ మొత్తం రంగులతో మొత్తం అటు పిల్లల్ని ఆకర్షించే విధంగా మాత్రం ఇక్కడికి అందరూ ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మన స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. కలిగి మనం అడిగి వచ్చినాం. సార్ నమస్కారం సార్. ఇవాళ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఏ విధంగా అనిపిస్తుంది? పిల్లలు ఏ విధంగా వస్తున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఒక దాదాపు 50 రోజులు సెలవులు ముగించుకొని పిల్లలు చాలా ఆసక్తిగా చాలా సంతోషంగా వస్తున్నారు బడికి. సో మేము ఎవ్రీ ఇయర్ కూడా ఒక కొత్త థీమ్తోని మనం స్కూల్ని స్టార్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ మనం ఒక రైలు బడి అని చెప్పి ఒక థీమ్ ఏర్పాటు చేసుకున్నాం. అది పిల్లలకి చాలా బాగా నచ్చింది. వాళ్ళు రైల్లో ఎక్కినట్టే వాళ్ళు ఫీల్ అయ్యారు. ఈసారి మనం చంద్రయాన్ 3 ఒక ప్రోగ్రామ్ మేము చేసి ఉంటుంది లాస్ట్ ఇయర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం స్కూల్ని చంద్రయాన్ 3 థీమ్ తీసుకొని మనం పెయింటింగ్ చేయించాం. పిల్లల్ని అది చాలా ఆకట్టుకుంటుంది. సో కాబట్టి రంగురంగుల బెలూన్లతోని వాళ్ళకు పూలు ఇచ్చుకుంటూ చాక్లెట్లు ఇచ్చుకుంటూ వాళ్ళను సాధారణంగా ఆహ్వానించాం. సో పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు స్కూల్కి హ్యాపీగా జనరల్గా బ్యాక్ టు స్కూల్ అంటే పిల్లలు ఏడ్చుకుంటా వస్తారు. కానీ మన దగ్గర అలా ఉండదు. పిల్లలు చాలా హ్యాపీగా వస్తారు. కాబట్టి వాళ్ళను ఈ సంవత్సరం వాళ్ళు చక్కగా చదవాలని వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఈరోజు ఏదైతే ఒక మంచి స్కూల్ని ఎంచుకొని వాళ్ళు మన స్కూల్లో జాయిన్ అయ్యారో సో వాళ్ళు ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి నడవడి, మంచి మేనర్స్ నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అందరి పిల్లలకి స్కూల్స్ రీఓపెనింగ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ స్కూల్లో అంటే ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ ఏ విధంగా అంటే వస్తున్నారు స్కూల్కి అడ్మిషన్స్? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అడ్మిషన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పటికే దాదాపు ఒక 100 అడ్మిషన్స్ అయిపోయినాయి. సో ఇంకొక 100 అడ్మిషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మన దగ్గర, ఎక్కువ సీట్స్ లేవు. సో మేము క్లాస్కి 40 చొప్పుననే తీసుకుంటాం. జనరల్గా మనం క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే కాకుండా మనము ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ని బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎవ్రీ మంత్ ఒక రోజు కంపల్సరీ వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తాం పిల్లలకి. ఎందుకంటే బయటి సొసైటీ వాళ్ళకి తెలియాలి. క్లాస్ రూమ్ బుక్స్ వాల్యూతో పాటు బుక్స్ నాలెడ్జ్తో పాటు బయటి ప్రపంచం కూడా వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ప్రతిదీ ప్రాజెక్ట్స్ ద్వారానే వాళ్ళకు నేర్పిస్తాం మనం. సో మంచి అడ్మిషన్స్ మన దగ్గర ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్ కూడా మాది టాప్లో ఉంది. 9.8, 10 పాయింట్స్ వచ్చాయి మనకి. ఆల్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు, 100% పాస్ అయ్యారు. సో ఇది గత 9 సంవత్సరాల నుంచి మన స్కూల్లో 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే అది మేము చేసే కృషి, మన టీచర్ల యొక్క కృషి, మన పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ వల్లనే ఇది సాధ్యమవుతుందని అనుకుంటున్నాను. ఉత్తరకైతే చెప్తున్నారు పిల్లలు అంటే బడులు పునఃప్రారంభమైన నేపథ్యంలో
పిల్లలు ఏడ్చుకుంటూ స్కూల్కి వచ్చిన క్రమంలో మా స్కూల్కి మొత్తం పిల్లలు చక్కగా అంటే ఆనందోత్సాహాల మధ్య బడికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బడికి ఎప్పుడు వెళ్దాం అని చెప్పేసి ఆనందోత్సాహాల మధ్య యాక్టివిటీతో మొత్తం స్కూల్కి వచ్చి వాళ్ళు చదువుకునేందుకు మొత్తం సిద్ధమైన చేస్తుంది. వాళ్ళ పిల్లలకి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా మొత్తం వాటర్ కానీ ఇతరత్ర అన్నీ కూడా బెంచ్లు కానీ సౌకర్యాలు అన్నీ సమకూర్చాం. పిల్లలు మొత్తం ప్రశాంతమైన మా బడులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి ఉపాధ్యాయులు అయితే మేము అందరూ స్కూల్ యంత్రాంగం మొత్తం సంసిద్ధమని చెప్పేసిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధు బిగ్ టీవీ మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.